ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, మీకు త్వరలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. బీ రెడీ ఫర్ దాట్. ఈ లేడీస్ ఫ్రీ బస్ అనే ఎపిసోడ్ కేవలం కామెడీ పర్పస్ కోసమే కాదు, కొంతవరకు మన సమాజం కోసం కూడా అనుకోవచ్చు. సో ఈ ఎపిసోడ్ దాని మీదే బేస్ అయి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎవరి మీద టార్గెట్ చేయడం కోసం అయితే కాదు, కేవలం అవేర్నెస్ కోసమే చేస్తున్నాం. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. బ్రేకింగ్ న్యూస్, రాష్ట్ర వ్యాప్తంగా ఇయాల నుండి ఫ్రీ బస్ సర్వీసులు. ఇక ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ప్రయాణించవచ్చు. అబ్బా, ఇక తిరుగుడే తిరుగుడు. ఇక పోయి నేను నా పాత దోస్తులతో కూడా కలుస్తా. ఏమో పోయి చాయ్ పట్టుకరా. అరే సుల్లిగా, చాయ్ కావాలంటే పోయి పెట్టుకో, నన్ను అడగ. నేను చేసుకోవాలనా? పిచ్చి గిట్లా దెంగినా మూసుకొని పట్టుకరా. మొగుడివి కాబట్టి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. ఎక్కువ నకరాలు దెంగినావనుకో ముడ్డ కోసి పడేస్తా. ఉన్నట్టుండి నీ దాంట్లో ఇంత రోషం వేడికలు వచ్చింది. ఇప్పటి సంది పుట్టింటికి ఓనికే నీ తన బిచ్చం అడగాల్సిన అవసరం లేదు. మాకు గవర్నమెంట్ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తుంది. ఫ్రీ బస్ ఇస్తే మొగునికి లైట్ తీసుకుంటావా? అవసరం తీరిపోతే అంతే బే. నేను పోతున్నా తిరగనికే, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో. తేడా వస్తే పిచ్చలు కోస్తా. ఈ ఫ్రీ బస్ కేమో నాకు కాస్ట్లీ పడ్డది కదా. అమ్మా అమ్మా ఎడున్నవే? మీ అమ్మ లేదురా, పొద్దుగాల్సింది కనిపిస్తలే. కనిపిస్తలేదా? అయితే నువ్వేం పిక్తున్నావు? ఫోన్ చేయి, ఫోన్ చేయి ఫస్ట్. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుందిరా. అమ్మని ఎవడో కిడ్నాప్ చేసిండు అనుకుంటా, పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నడు. చెప్పండి, ఏంది ప్రాబ్లం? మిస్సింగ్ కేసు సార్. పొద్దున్నుండి ఇది 10వ కేసు, అన్ని మిస్సింగ్ కేసులే. ఎవడో సుల్లిగాడు మా అమ్మని కిడ్నాప్ చేసిండు సార్. ఫోన్ చేస్తుంటే కట్ కూడా చేస్తుండు. అది కిడ్నాప్ కాదు బాబు, ఆడలు మోపై షికారులు కొడుతుర్రు. షికారులు కొడుతుర్రా? అంతెందుకు, నా పిల్లం కూడా ఫ్రీ బస్ ఉందని యాత్రలో పోయింది. మీ అమ్మ కూడా తిరిగి వస్తుంది, పరేషాన్ కాకు. అమ్మా ఏందమ్మా ఇది? బస్సులే లేనట్టు అందరు గీ బస్సులనే ఎక్కిర్రు, దిగి వేరే బస్సు ఎక్కొచ్చు కదా. అరే కండక్టర్ మాక్కడే, పొద్దుగా సంది చూస్తున్నా అన్ని బస్సులు ఫుల్ గా పోతున్నాయి. 2 బస్సులు ఎక్స్ట్రా వేస్తే మీ సొమ్మయం పోతుంది బే. ఎక్స్ట్రా బస్సులు ఎడికెళ్తేవాలి? ఉన్న బస్సులన్నీ వాడకంలోనే పెట్టినాం. మొడ్డల మాటలు మాట్లాడక, మేము బాగా ఎక్కుతున్నామని బస్సులు తగ్గించిరు మీరు. గట్లయితే పోయి కంప్లైంట్ ఇచ్చుకో, నా మీద వస్తే ఏమొస్తుంది? ఈడ నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి. నీలవాడు పైసలు లేకుండా ఫుకట్లోనే పోతున్నావు కదా, ఇంకా నీకోసం సోఫా సీట్ అరేంజ్ చేస్తా, లేకపోతే ఏసీ కూడా పెట్టిస్తా. రేయ్ ఎక్కువ మాట్లాడక, పోయి డ్యూటీ చేసుకో. మాతో పెట్టుకుంటే మొడ్డ పడిపేస్తాం. ఈ మొడ్డల ఫ్రీ బస్ ఏమో గాని మా గుద్దల చెంబైతుంది. అరే అతుగా నడురా, గుట్టకి పోదాం. జై నరసింహస్వామికి పోదాం, నడు. అరే అతుగా, బస్సు రాగానే కిటికీలకెళ్ళి ఖర్చీఫ్ వేసి సీట్ పట్టుకుందాం. నేను కిటికీలకెళ్ళి ఖర్చీఫ్ అయ్యా, నేనే కిటికీలకెళ్ళి దుంకి లోపలి పోతా. అలే బచ్చేందిలా ఇంత లచ్చ ఉంది. పోనీరా, ఇది పోతే ఇంకో బస్సు ఎక్కుదాం, మస్తు బస్సులున్నాయి. అలే ఈ బస్సు కూడా లచ్చకుందిలా. ఇదేంద్రా బాయ్, మొడ్డలంట పట్టుకొచ్చి ఇలా బస్సులు ఇంత రష్గా వాడేనాయి. బస్సులో మొత్తం లేడీస్ లే ఉన్నారా. ఈ ఎక్కడమైందిరా నాయనా, డ్రైవర్ సీట్లకి వెళ్ళి కూడా ఎక్కుతుర్రు. లేడీస్ లకు ఫ్రీ బస్ కదా, ఇట్లనే ఉంటది. ఇక నెక్స్ట్ బస్ ఎట్లైనా పట్టుకోవాలి మనం. హే బాబు, జర లోపలికి పో. ఆల్రెడీ లోపలనే ఉన్నా కదా ఆంటీ, ఇంకెంత లోపలికి పోవాలి? వెనకాల మస్తు ప్లేస్ ఉంది కదా. ప్లేస్ ఉంటే నువ్వే పో లోపలికి, కావాలంటే జరుగుతా. ఈ కాలం పిల్లలకి లేడీస్ అంటే రెస్పెక్టే లేదు. రెస్పెక్ట్ పెట్టుకుంటే ఉంటది, ఇట్లా పొగరుగా మాట్లాడితే ఇయ్యం. ముందే ఒక మాట చెప్తున్నా ఇను, చుట్టుపక్కల ఏ సీట్ ఖాళీ అయినా నేనే కూసుంటా. అట్లెట్లా కూసుంటావు? ఎవరికి దొరికితే వాళ్ళే కూసుంటారు. గుద్ద బాగా బలిసిందిరా నీకు. అరే ఏందంటీ, అప్పటి చూస్తున్నావు, నా ఇంటనే వాడుతున్నావు. బస్ లో నీకు ఇంకెవరు దొరకలేదా? అడ్డంగా నువ్వే ఉన్నావు కదరా బాడుకోవు. అరే అతుగా పోనిబే, లేడీస్ ఎందుకు పెట్టుకుంటున్నావు? జర్రటీట్ అయితే మన గుద్ద వాళ్ళు దిగుతారు. నేను ఎవ్వరికి భయపడా, మొడ్డవి భయపడా. సీట్ ఖాళీ అయితే నేనే కూసుంటా, ఆంటీ ఏం బిక్తుందో చూస్తా. ఏంట్రా అప్పటి చూస్తున్నా మస్తు నకరాలు దిగుతున్నావు, గుద్ద వాళ్ళు దిగండి. చెప్తానే ఉన్నా ఆంటీలతో పెట్టుకోకరా అని, ఇన్లే ఇప్పుడు గుద్ద వాళ్ళు దిగిర్రు. నిజంగానే కొడతారని అనుకోలేరా. ఇప్పుడు బస్సులు వద్దు, కావాలంటే జీప్ లో పోదాం. బొరబండా మనిషికి 20 రూపాయలే, ఎక్కండమ్మా. అవసరం లేదు, ఎక్కం. పోనీ మనిషికి 10 రూపాయలే తీసుకుంటా, ఎక్కండి. అరే వద్దంటున్నా కదా, మేము బస్సులనే పోతాం, ఫ్రీ బస్ లా. మా ఆటోల్లో ఎక్కేదే ఆడోళ్ళు, ఇక వాళ్ళు కూడా ఫ్రీ బస్ లోనే పోతే ఇక మా పరిస్థితి ఏంది? ఏమైంది బేటా, స్కూల్ నుంచి వాపస్ ఎందుకు వచ్చినావు? స్కూల్ ఫీజు కట్టాలి అని ఇంటికి పంపించిర్రు నాన్న. స్కూల్ ఫీజు కట్టండి నాన్న.
ఎట్లా కట్టాలి బిడ్డ? ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటి సంది మా గిరాక్ మొత్తం పోయింది. పిల్లంతో పాటు మొగుడు కూడా బస్ లోనే పోతుండు. అయితే నా చదువు ఆపేయాలి నా నాన్న. లేదు బేటా, నీ చదువు ఆగొద్దు. కావాలంటే నా ఆటో అమ్మైనా నీకు చదివిస్తా. వద్దు నాన్న, నీ ఆటో అమ్మేస్తే నీ పని పోతది కదా. పోనీ బేటా, ఏదైనా కూలి పని చేసుకుంటా, కానీ చదువు మాత్రం ఆగొద్దు. వద్దు నాన్న, నేను స్కూలే మానేస్తా. మీరు ఆటోని అమ్మకండి, మీరు ఆటోనే నడపండి, కూలి పని వద్దు. చిన్న పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఏమో. ఇంకా ఎన్నాళ్ళో మాకు ఈ కష్టాలు. రేయ్, ఇలా పటాన్చెరు రూట్లా 5 బస్సులు తగ్గించడ్రా. బస్సులు తగ్గించాలనా? ఎందుకు సార్? ఎక్కువ ఫ్రీ బస్సులు నడిపితే గవర్నమెంట్ కి లాస్ వస్తుంది, అందుకే తగ్గించాలంటుర్రు. ఇట్లా బస్సులు తగ్గిస్తే జనాలు ఏమైపోతారు? అరే సుల్లిగా, ఆఫీస్ ఇంకా రాలేవేంద్రా? టైం ఎంత అవుతుంది? వస్తున్నా సార్, బస్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ ఒక్క బస్ కూడా వస్తలేదు. కహానీలు చెప్పక్, లేట్ వస్తే హాఫ్ డే వస్తా. ఈ టైంకి చాలా బస్సులు ఉండేవి, కానీ సగం కంటే ఎక్కువ బస్సులు తగ్గించేసిర్రు. బస్సులే టైంకి రాకపోతే మాలాంటి జాబ్ చేసుకునే వాళ్ళు ఎలా టైంకి వెళ్ళాలి? అరే ఆతుగా, ఎడునోరా? యాదగిరి గుట్టకాడకు వచ్చినా నానా. సరే జల్దీ ఇంటికి రా, నీతో పని ఉంది. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా. ఇప్పుడు చెప్పు, ఏదో పని ఉందని చెప్పిను. ఇల్లు మాత్రం కచరా కచరా ఉంది, జాడు కొట్టు. నేను జాడు కొట్టాలనా? మొడ్డేం కాదు. అంతేకాదు బే, జాడు కొట్టినాక చాయ్ కూడా పెట్టు. చాయ్ పెట్టమని నాకు చెప్తున్నావేంది? పోయి అమ్మకి చెప్పుకో. అరే సుల్లిగా, మీ అమ్మ ఉంటేనే కదరా చెప్పనీకే. అమ్మ లేదా? అమ్మకి ఏమైంది? ఏం కాలే, మన కాలనీలో ఉన్న అందరు ఆడోళ్ళు ప్లాన్ వేసుకుని యాత్రలకు పోయిర్రు. యాత్రలకు పోయిర్రా? సడన్ గా ప్లాన్ ఏంది? బస్సులు ఫ్రీ ఉన్నాయి కదా, అందుకే ఇష్టం వచ్చినట్టు తిరుగుతుర్రు. ఆగు, నేను కాల్ చేస్తా. చెప్పరా ఆతుగా. ఇల్లు వదిలేసి ఎడ తిరుగుతున్నావే? ఇంటికి రా. అరే ఆతుగా, ఇప్పుడే భద్రాచలం రామయ్య దర్శనం చేసుకున్నాం, నెక్స్ట్ వేములవాడ పోతున్నాం. ఏంది? ఇంకో యాత్రనా? తిరిగింది సార్లు ఇంటికి వచ్చాయి. రామ్, మేమి తిరుగుతాం. గుద్ద మూసుకొని ఫోన్ పెట్టు, ఇంటి పనులు మీరే చూసుకోర్రి. పెట్టేసిందా? నేను ఫోన్ చేసినా నన్ను కూడా తిడుతుంది, అందుకే గుద్దా మూసుకొని నీకు ఫోన్ చేసిన. ఫ్రీ బస్సు ఏమని దొరికిందో ఏమో గాని మస్తు షికార్లు కొడుతురు. సరే బే, చాయ్ చేసినాక అన్నం కూర కూడా వండు, షాప్ కి టిఫిన్ పట్టుకోపోతా. ఏ వండు గిన్నుడు ఎందుకు నాన్న, గమ్మున ఆర్డర్ చేసుకుందాం. గుద్ద మీద అంతా సుల్లిగా బయట ఫుడ్ నేను తినా, గుద్ద మూసుకొని వంట చేయి. అరే అతుగా, జల్దీ అడ్డకాడికి రారా. లేరా, ఇంట్లో అమ్మ లేదు, అన్ని పనులు మా అయ్య నాకే పెట్టిండు. మా అమ్మ కూడా లేదురా, తిరగనికే పోయింది. అంతా ఫ్రీ బస్సు మహిమ. ఏ ఇంట్లో చూసినా ఆడోళ్ళు ఉంటేనే లేరంట. పోనీరా తిరగని, ఇట్లయినా వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయినా దొరుకుతుంది. వాళ్ళకు కూడా బ్రేక్ దొరకడం మంచిదేరా, కానీ ఫ్రీ బస్సు వల్ల ఏమైతుందంటే ఒక్క బస్ లో కుప్పలు కుప్పలు ఎక్కుతురు, చూసినావు కదా? అట్లా ఇరికిరికి పోతే ఎంత కష్టం అవుతుంది. అవురా, నిల్వనికే జాగా లేకపోయినా లేడీస్ కూడా ఫుట్బాల్ చేస్తుర్రు. మళ్ళా అంత రిస్క్ తో కూడిన జర్నీ అవసరమా ఎవరికైనా ఏమైనా అయితే? బ్రేకింగ్ న్యూస్, బస్సు ఫుల్ ఉండడంతో స్టూడెంట్స్ బస్సు వెనకాల నిల్చొని ప్రయాణిస్తుర్రు. అట్లా ప్రయాణిస్తుండగా జారి పడ్డ యువకులు, 3 గాయాలు, 1 మృతి. అయ్యా, కాలిపిల్లి పిల్లగాడు చచ్చిండు కదా. మళ్ళా ఎంక నిలబడి ఫుట్పాత్ లో నిలబడి ట్రావెల్ చేస్తే పడక ఏమైతుంది? ప్రాణాలకే రిస్క్. కావాలంటే బస్సు ఛార్జీలు తగ్గించాలి గాని ఫ్రీగా పెడితే చాలా ఇబ్బంది కదా. అవసరం లేకుండా ట్రావెల్ చేస్తారు కొంతమంది. ఇక స్టూడెంట్స్ కి, జాబ్ చేసే వాళ్ళకైతే గుద్దలు దమ్మే అవుతుంది. బ్రేకింగ్ న్యూస్, రాష్ట్రంలో ఆటో అన్నలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుర్రు. వాళ్ళ ఆటో ఫైనాన్స్ కి ప్రభుత్వమే డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తుర్రు. గవర్నమెంట్ ఆటో అన్నలకి సాయం చేయాలి, లేకపోతే వాళ్ళు ఫ్యామిలీతో సహా రోడ్డున పడతారు. మరో బ్రేకింగ్ న్యూస్, వరంగల్లో బోల్తా పడిన బస్సు. కారణం ఏంటంటే అధిక రష్ ఉండడమే. మరి 50 మంది ఎక్కే బస్ లా 150 మంది ఎక్కితే బస్సు ఉంటుందా? గీ రష్ లా అమ్మ ఎట్లా ప్రయాణిస్తుందో ఏమో. చెప్పినా ఇంటలేదురా, ఏం చేస్తాం? ఈ యాత్రలైతే బానే తిరుగుతున్నాం గానీ రష్ వల్ల గుద్ద చెంబైతుంది. ఫ్రీగా ట్రావెల్ చేయాలంటే కష్టపడాలనే మరి. ఇప్పుడు ఇంటికి పోయి రిలాక్స్ అయిదాం, మళ్ళా వారం మళ్ళా ఇంకో ప్లాన్ వేద్దాం. అవునే మరి, పని ఉన్నా లేకున్నా తిరుగుతూనే ఉండాలి. మళ్ళా గవర్నమెంట్ ఈ స్కీము ఎప్పుడు పీకేస్తుందో ఏమో, ఎవరు తెలుసు. నేనైతే అందరి చుట్టాలింటికి పోయి వస్తా. ఏమో, ఇయ్యాలన్నా చాయ్ పెడతావా లేదా? అరే సుల్లిగా, నేను బయటికి పోతున్నాను చెప్పినా కదా. చాయ్ కావాలంటే వండుకొని తాగు, నాకు గుద్దల్దాం చే. ఫ్రీగా ఉందని ఇట్లా రోజు తిరుగుతా పోతే ఎట్లనే? మా బ్యాచ్ వాళ్ళు ప్లాన్ వేస్తే పోవాల్సి వస్తుంది, మళ్ళా పోకపోతే ఫీల్ అయిపోతారు. మీ బ్యాచ్ వాళ్ళు ఫీల్ అవుతారని ఫికర్ ఉంది గానీ ఇక్కడ మొగుడు ఫీల్ అవుతుండని ఫికర్ లేదు నీకు. ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటి సంది ఇంటిని అసలు పట్టించుకుంటలేవు. అవావు, మస్తు ఫీల్ అవుతున్నావు. గుద్ద మూసుకొని లోపల పోయి పని చేసుకోబే, నేను పోతున్నా, బాయ్.
నీ అవ్వ నీ బస్సు తగలబడి ఓను. బాడుకో బస్సు తగలబడిపోతే ఇంకో పిల్లని తెచ్చుకుందామనా? ఫ్రెండ్స్, ఈ ఫ్రీ బస్ స్కీమ్ కరెక్టా కాదా, లేకపోతే ఛార్జీలు ఏమైనా తగ్గించాలా, ఏం చేస్తే కరెక్టో, ఎట్లా చేస్తే అందరికి ఉపయోగపడుతుందో కామెంట్ బాక్స్ లో రాయండి. ఇంకో విషయం, త్వరలో మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, రెడీగా ఉండండి.